వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో ఏకాంతంగానైతే పూజా కార్యక్రమాలు నిర్వహించామని అర్చకులు వేద పండితులు తెలిపారు. అయితే ప్రత్యామ్నాయంగా భక్తుల దర్శనార్థం భీమన్న ఆలయంలో వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏకాంత సేవ నేపథ్యంలో భీమన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అయితే ఈ పూజా కార్యక్రమాలు భక్తోత్సవం స్వామివారి పెద్ద సేవ కార్యక్రమాలను కూడా నిర్వహించినట్లు తెలిపారు. అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని సేవలో తరించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం నేపథ్యంలో స్వామివారిని పెద్ద సేవపై భక్తులకు విహరించి దర్శనమిచ్చారు. అయితే వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనుల నేపథ్యంలో ఏకాంతంగానే స్వామివారి వైకుంఠ ఏకాదశి వేడుకలు రాజన్న గుడిలో చేశామని, భక్తుల కోసం భీమన్న ఆలయంలో ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించే నేపథ్యంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వారం కూడా భక్తులు స్వామివారిని హరిహరులను దర్శించుకొని సేవలో తరించారు. ప్రత్యేకంగానైతే శోభాయమానంగా ప్రత్యేక పుష్పాలతో భీమన్న రాజన్న ఆలయాలను అయితే అలంకరించారు. హరిహరాదులు ఇక్కడ ఉన్నారు కాబట్టి హరిహర కళాక్షేత్రంగా మనం ఇక్కడ ప్రసిద్ధి చెంది అందరినీ ఇక్కడ ఇద్దరిని దేవుళ్ళని కూడా మనం కొలుస్తూ ఉన్నాము. ఇక్కడ దక్షిణ అయోధ్య అని మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులందరూ ఉన్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనం వచ్చే భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ మనము రాజన్న దగ్గర ఏదైతే విస్తరణ పనులు కొనసాగుతున్నాయో అక్కడ కూడా మనం యథావిధిగా ఏకాంతంలో మనం అన్ని పూజల్ని సేవల్ని కూడా నిర్వహించుకొని వైకుంఠ ద్వార దర్శనాన్ని కూడా అక్కడ కల్పించడం జరిగింది. వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు గావించబడినాయి. వైకుంఠ ద్వార దర్శనాన్ని పల్లకీ సేవల ద్వారా వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని వచ్చి స్వామివార్లు ఇద్దరిని వేయించేసి ఇక్కడ నుంచి మూడు చుట్టూత సేవలు అంటే పెద్ద సేవల్ని కూడా మనం అంబారి సేవల్ని కూడా చేసుకోవడం జరిగింది. శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి స్వామివారి సన్నిధిలో ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న సందర్భంగా ఏకాంతంగా ఉత్తర ద్వార దర్శనం పూజా కార్యక్రమాలు ఘనంగా జరపబడ్డాయి. అదేవిధంగా భీమేశ్వర ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాష్ట్ర దేవాదాయ శాఖ పక్షాన ఆలయ అధికారులందరూ కూడా వైకుంఠ ద్వార ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం, వేకోజామునే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనంలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ స్వామివారి సన్నిధిలో ఓవైపు నారాయణమూర్తిని మరోవైపు పరమేశ్వరుని కూడా దర్శించుకునే భాగ్యం కలగడం ఆనందదాయకంగా శుభదాయకంగా శోభిల్లే విధంగా ఉన్నటువంటి సందర్భం. భీమేశ్వర సన్నిధిలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ దేవాలయంలో ఇద్దరి స్వాముల దర్శనం హరినారాయణలకు సంబంధించినటువంటి ఏదైతే హరిహర క్షేత్రంగా పిలువబడ్డదో ఓవైపు పార్వతీ పరమేశ్వరుని మరోవైపు శ్రీదేవి భూదేవి సమేత అనంతపద్మ స్వామిని ఈరోజు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులు బారులు దర్శనం చేసుకోవడం జరిగింది. ప్రజలకు భక్తులందరూ కూడా ప్రభుత్వ పక్షాన మా పక్షాన వేములవాడ హరిహర క్షేత్రం నుండి ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.